కోట ఓట్ల హిల్ టేపిక్ స్కామ్ డైవర్షన్ కోసం పవన్ కళ్యాణ్ పై కాంగ్రెస్ మంత్రులు నాయకులు ఒక్కసారిగా దాడికి దిగారు. పవన్ కళ్యాణ్ నువ్వు ఉప ముఖ్యమంత్రివి, ఇంకా నటుడివి కాదు, బాధ్యతగా మాట్లాడటం నేర్చుకొని వ్యాఖ్యలతో విమర్శలు ఎదుర్కొన్నాడు. కోనసీమలో కొబ్బరి చెట్లు నిండిపోయిన విషయాన్ని తెలంగాణలోని ప్రజల దృష్టికి సంబంధం పెట్టి పవన్ వ్యాఖ్యానించాడని విమర్శలు. ఈ అంశంపై మిత్రపక్ష బీజేపీ పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పాలని కోరుతున్నట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఆ మిత్రపక్షంకు బాధ్యత వహిస్తున్న తెలంగాణ భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఆయన పట్ల స్పందించాలని కోరుతా ఉన్నా. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కూడా స్పందించాలి. స్వయంగా భారతీయ జనతా పార్టీ పొత్తున్నది కాబట్టి ఇందులో ఇటువంటి కక్షపూరిత రెండు రాష్ట్రాల మధ్యలో వైషమ్యాలు కలిగేటువంటి మాటలు మాట్లాడడం అనేది దురదృష్టకరం. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఆంధ్రాలో తుఫాన్ వస్తే తెలంగాణ మొన్న హుస్నాబాద్ కూడా మునిగింది. మేమేం ఆంధ్రప్రదేశ్లను తప్పుపడుతున్నది ప్రకృతి వైపరీత్యం కింద భావిస్తా ఉన్నాం. అక్కడెక్కడో చెట్లు ఎండిపోతే మమ్మల్ని దృష్టి కలిగిందని నిందిస్తే ఇది తెలంగాణ పౌరులకు అవమానం. వెంటనే ఉపసంహరించుకోవాలి, క్షమాపణ కోరాలి. భవిష్యత్తులో ఇటువంటి వివక్షపూరిత మాటలు మాట్లాడద్దు, విజ్ఞతగా వ్యవహరించు. ఉప ముఖ్యమంత్రి అయినా ఇంకా సినిమా నటుడు కాదు.